క్రీస్తువుకి ప్రియమైన దేవుని బిడ్డల మహాకృపను బట్టి దేవుని కొందరు చెల్లిస్తున్న ప్రార్థన అను అంశం మీద మనము ధ్యానం చేస్తున్నాం. బైబిల్లో యోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి మించు ఒక నాడెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాత కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షము యుద్ధము చేసెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో ఒక మంచి మాట భక్తుడైన యెహోషువ అక్కడ మనకి రాయటం మనం చూస్తున్నాం. ఏంటంటే అమోరీయులకును యుద్ధం జరుగుతున్నది. అయితే ఇశ్రాయేలు పక్షముగా ఆయన నిలబడి దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు వినుస్తుండగా యెహోవా ఈలాగు ప్రార్థన చేశాను. ఎవరికి ప్రార్థన చేశాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిసేను, చంద్రుడు నిలిసేను. ఒక భక్తుని ప్రార్థన అంగీకరించి ఆ ఇశ్రాయేలును రక్షించుటకు అమోరీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించమని ఇశ్రాయేలు కొరకు ఆ యెహోషువ భక్తుడు ప్రార్థన చేశాడు. మరి రోజుకి ఎన్ని గంటలు చెప్పాలి? రోజుకి ఎన్ని గంటలు? పగలు ఎన్ని గంటలు? రాత్రులు 12, 24. అయితే సూర్యుడా ఆగిపో అన్నాడు, చంద్రుడా ఆగిపో అన్నాడు. 24 గంటలు ప్రార్థన, ఒక మానవుని యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు సూర్యుడిని ముందుకు పంపలేదు, చంద్రుడిని వెనుకకు పంపలేదు. అప్పుడు అమోరీయుల చేతులను ఇశ్రాయేలును రక్షించుటకు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి పగ తీర్చుకునేంత వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయాను. హల్లెలూయా. ఒక మానవుని ప్రార్థన అంగీకరించి దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను ఆపగలిగిన శక్తి దేవుడు ఆ భక్తుడికి ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తే మనకు ఎదురవుతున్న సమస్యలను దేవుడు మనకి విడిపించలేడా? తప్పనిసరిగా దేవుడు విడిపిస్తాడు. సూర్యుడి కంటే సూర్యగ్రహణము, చంద్రుడు కంటే చంద్రగ్రహణము రోజు, అమావాస్య పూర్ణిమ రోజు చూస్తే మాంత్రికులకు, సూర్యగ్రహణము చూస్తే మాంత్రికులకు. కానీ నీతిమంతుడికి ఒక సూర్యుడు ఉన్నాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు కాబట్టి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు
మీ హృదయాల్లో ప్రకాశింపబడునుగాక. ఎవరికి ఆ మాట చెప్తున్నాడు? భయభక్తుల మీకు నీతి సూర్యుడు మీ మీద ఉదయించును. ఇప్పుడేమో దేవుడిచ్చిన సూర్యుడు ఆగిపోయింది, ఇక్కడిచ్చిన చంద్రుడు ఆగిపోయింది, కానీ యుద్ధం నడుస్తూనే ఉంది. కానీ యుద్ధము చీకటిలో యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఎవరికి నడుస్తుందంటే విన్నారా? మనం పోరాడున్నది మామూలు మనుషులతో కాదు, ఆకాశమందు దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. అయితే నా నామందు భయభక్తులు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఈ నీతి సూర్యుడు ఎక్కడున్నాడంటే మన యొక్క తల మీదనే ఉన్నాడు. స్తుతి 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 ప్రార్థన ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో అప్పుడు నీతి సూర్యుడు పరలోకము నుండి తన సింహాసన ఆస్తి నుండి ఆయన ఆ కిరణాలు మీ మీద కృమరింప చేయటం మనం చూస్తున్నా. ఆ నీతి సూర్యుని కిరణాలు నీ మీద పడ్డప్పుడు నీలో ఉన్న చీకటి అంతయు పారిపోద్ది. నీలో ఉన్న ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సూర్యుడు చంద్రుడు ఆగిపోయింది. ఒక నైట్ అల్లా 24 గంటలు ప్రార్థన చేసిన తర్వాత యుద్ధం జరిగింది. ఇశ్రాయేలుకు గొప్ప విజయం సాధించింది. హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేయండి. మన ఈ ప్రార్థన ఉత్సవములు దేవుడు మన సంఘం పట్ల లేక మా కుటుంబం పట్ల దేవుడి మందిరం విషయంలో గొప్ప కార్యములు చేయబడినట్లు కోర్టులో విజయము దేవుడు మనకు ఇచ్చినట్లు మీరు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? సూర్యుడా ఆగిపో, నీతి సూర్యుడు నీవు మా సంఘములో ప్రకాశింప కావాలి. యేసు ప్రభు సూర్యకిరణాలు మన హృదయాల్లో ఉండాలి. యేసు ప్రభువే మన మధ్యలో ఉండి మనలను న్యాయం చేసే దేవుడు మనకు ఉన్నాడు. యేసు ప్రభువే మనలను మార్గంలోకి నడిపించే దేవుడు మనకున్నాడు. యెహోషువ ఆ భక్తుడు ప్రార్థన చేసినప్పుడు గొప్ప న్యాయము ఇశ్రాయేలు పక్షంలో వచ్చింది. నీవు నేను యెహోషువ వలె ప్రార్థన చేద్దాం. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, తండ్రి నీవే ఉన్నావని ఆయన వైపు మన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంగీకరించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నీవు నేను ఆయన వైపు చేతులెత్తుదాం. ఆ నీతి సూర్య కిరణాలు మన మీద పడాలి. ఆ సూర్య కిరణాలు మన మీద పడ్డప్పుడు, కల్వరిగిరిలో కార్చిన రక్తం చుక్కలు మన మీద పడ్డప్పుడు, ఆయన యొక్క పునరుత్థాన శక్తి మన మీద పడినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ఒక దినము వంటి దినము, ఒక నరుని యొక్క దినము ఏ బైబిల్లో ఎక్కడ కూడా సూర్య చంద్ర నక్షత్రము ఆపగలిగిన శక్తి ఒక యెహోషువకి ఇచ్చాడు. కానీ ఇంకొక మహాభక్తుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా దేవుని యొక్క సంపూర్ణ మహాభక్తుడు. 2వ రాజు గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి చదువు. చాలు. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందండి.
దానిని మరణకరమైన రోగం అంటే ఈపునకు ఒక రాచపుండు. ఆ రాచపుండు వచ్చి బ్రతకడు. హిజ్కియా దేవుని సేవకుడు. హిజ్కియా ప్రవక్తయగు యెషయాకు యెహోవాకు ప్రత్యక్షమై, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు త్వరలోనే ఏమైపోతున్నావు, మరణమొగుతున్నావు అని చెప్పగానే అతని గుండె కరిగిపోయింది. అప్పుడు ఆయన వచ్చి దేవుని సన్నిధానములకు వచ్చి యెహోవా మందిరం వైపు చేతులెత్తి ఆయన మందిరం యొక్క గోడను పట్టుకొని ఏం చేశాడమ్మా, ఏడ్చి ఆయన కన్నీళ్ళు విడిచి ఉన్నాడు. ప్రభువా, నేను నీ దృష్టికి ఎలాంటిగా నేను నడుచుకున్నాను, నేను ఎలాంటి వాడనో నీకు తెలియను ప్రభువా, ఒక్కసారి నన్ను దృష్టించుము అయ్యా, నన్ను కరుణించుము, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు వచ్చిన వ్యాధి నుండి నాకు విడుదల కలిగి చేయమని కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రవక్త చెప్పి బయటికి వెళ్ళక మునిపే చెప్తున్నాడు, యెషయా పోయి చెప్పు, అతడు కన్నీరు విడుచుట నేను చూచితిని, నేను అతనికి ఆయుష్ను ఆరోగ్యమును 15 సంవత్సరాల ఆయుష్ను నేను పొడిగించబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది కన్నీరు కారుస్తున్నారయ్యా? కన్నీరు కారకుండా ప్రతిఫలము రావటం మాత్రము దండగా. వర్షము లేకుండా పంటలు పండటము కష్టము. కానీ మనలో ఉండి కన్నీరు దేవుని వైపు చూసి కన్నీరు కారిస్తే దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా జీవితంలో జరిగినట్టే 2002 నాకు జరిగింది. మలేరియా టైఫాయిడ్లో ఉన్నప్పుడు నేను చనిపోతానని భయంకరమైన బాధలో ఉన్నాను. కానీ దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగానే దేవుడు ఈ రోజు వరకు నన్ను ముట్టి స్వస్థపరిచి ఇన్ని సంవత్సరాల ఆయుష్ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మరణకరమని ఏది మనల్ని తాకలేదు. ఎందుకు తాకదంటే నీవు దేవుని యొక్క సన్నిధానములో నిలిచి ఉన్నావు. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించేదను, శ్రమలో నేను అతను తోడే ఉంటాను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు, అపాయమేమీ రానే రాదు. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, నీ జీవితంలో ఏ ఇబ్బందులు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని వేదనలు మనం అనుభవించవచ్చును. కానీ ఈ వేదనల్లో, బాధల్లో, దుఃఖాల్లో కూడా దేవుడు గొప్ప కనికరం మనపై ఉంచి హిజ్కియాకు ఇచ్చినట్టు కన్నీళ్ళు నువ్వు విడుస్తున్నావేమో. దేవా, నాకు బలహీన సమస్యల నుండి, నాకున్న వ్యాధి నుండి, నా కుటుంబంలో ఉన్న బాధల నుండి నన్ను విడిపించు స్వామి అని నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావా? నువ్వు కన్నీరు విడుచుట నేను చూచితిని. మరి ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, ఎంతమంది దుఃఖంలో ఉన్నారు? మా ఇంట్లో అయితే రోజు కన్నీరే, 4 నెలల నుండి మాకు కన్నీరే. ఒక కోర్టు కేసు, ఇంకా పోలీస్ కేసు, ఇంకా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఈ కన్నీటికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు మనకు ఇస్తాడు. మానవుడు శ్రమ పెట్టవచ్చును, దేవుడు శ్రమలో నుండి మనకు విడుదల ఇచ్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. 86 స్వాస్థ్యం ఇస్తాను దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. కానీ మానవుడు ఇది రాకుండా, ఈ స్వాస్థ్యం మన చేతికి రాకుండా అడ్డంకపడుతుంది. కానీ పరలోకపు దేవుడు మనకు ఇచ్చుటకు సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి హిజ్కియా మరణకరమైనటువంటి వ్యాధి నుండి బయటపడాలంటే దేవుడు అంటున్నాడు. 6వ వచనం చదువమ్మా. ఇంకా
ఈ పట్టణమును అష్షూరాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. అష్షూరాజు చేతుల్లో మన పట్టణం పోవటానికి రెడీగా ఉందా? చూడండి, జోసెఫ్ కిషోర్ యొక్క చేతిలో ఈ మందిరము పడకూడదు. హల్లెలూయా! మన చేతిలో దేవుడిని గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను విడిపించే దేవుడు ఉన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకి ఇస్తే దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇవ్వాలి? దేవుని మందిరములో నీవు నేను ప్రార్థించి చేసుకోవాలి. పగులు చేసుకోవాలి, నైట్ చేసుకోవాలి, ఉదయాన్ని చేసుకున్నట్టుకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చుటే కాదు, కానీ అష్షూరు రాజు చేతులు పడకుండా నేను విడిపించేదను. అప్పుడు 7వ వచనంలో అంటున్నాడు, హిజ్కియా ముద్ద చాలు. చూడండి, ఇందాక ఒక మాట చెప్పా. ఏం చెప్పి నేను? ఈపునకు రాచపుండు పుట్టింది. అయితే ఆ రాచపుండు పోవటానికి ఒక చెట్టు కావాలి. ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఇప్పుడు మన హిందీలో ఏమంటున్నారంటే అంగూర్ 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 పండు తింటే రక్తం పడుతుంది. కాబట్టి అంజూరపు చెట్టు మొత్తం దంచి ఆ పుండు మీద వేసినప్పుడు లోపల ఉన్నటువంటి పురుగులన్నీ బయటకు వచ్చింది. హల్లెలూయా! చెట్టుకు మందు పనిచేస్తుందా? పనిచేసింది. లోపల ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చినాయి. వెంటనే అతడు బాగుపడ్డాడు. హల్లెలూయా! కాబట్టి స్వస్థపరచుటకు 3వ దినమున ఆయన దేవుని మందిరానికి ఎక్కిపోయాడు. అంజూరపు ముద్ద కట్టాడు, పురుగులన్నీ వచ్చినాయి, స్వస్థత కలిగి 3వ దినాన మందిరానికి వెళ్తున్నాడు. ఇది నెరవేర్చడానికి ఒక దేవుడు సూచన అడిగాడు. దేవా, 10 మెట్లు సూర్యుడు నీడ ముందుకు పోయిందే. చూడండమ్మా, ఇప్పుడు ఉదయాన్నే నీడ ఎక్కడ ఉన్నది? కరెక్ట్ చెప్పండి. సూర్యుడు ముందుకు వచ్చేకుంది. నడిచాను కదా. చాలు. కాబట్టి ముందుకు నడిచిపోయిన నీడ దేవా వెనకకు రాగలదా? ఆయన ప్రార్థన చేసినప్పుడు ముందుకు పోయిన నీడ వెనకకు వచ్చింది. హల్లెలూయా! చూడండి, దేవుని సృష్టిని తలకిందులు చేసే భక్తులు ఉన్నారా లేరా? దేవుడు భక్తుల చేతిని పట్టుకుని నడిపించే దేవుడు ఉన్నాడు. ఆ చెడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించేదను. 10 మెట్లు ముందుకు పోయింది నీడ. ప్రభువా, నా ప్రార్థన అంగీకరించి నీ మందిరము యొక్క మెట్లు నేను ఎక్కాలి. కాబట్టి ఆ మందిరము యొక్క మెట్లు ఎక్కుటకు ఆ నీడ ఎక్కడికి రావాలి? ఇప్పుడు వెనకకు రావాలి. వెనకకు వస్తేనే కరెక్ట్. తల మీద ఏముండాలి? ఇప్పుడు కరెక్ట్ సూర్యుడు తల మీద ఉంటే టైం ఎంత? 12 అంతే. గడియ జాము తెలుపు గట్టివాడిని కానీ గడియారని కాదు. ఎవరంటారు ఆ మాట? కోడి కూత. కరెక్ట్. గడియార ముళ్ళు కోడి. కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాల టయాన్ని కనిపెట్టారు. కానీ ఒక మానవుని భక్తుని ప్రార్థనీకరించి ఆ ముందుకు పోయినటువంటి నీడను బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా! అట్లు వెనుకకు వచ్చిన తర్వాత అతడు బాగుపడి దేవుడికి మంచి కాంతి కూడా ఇచ్చాడు. హల్లెలూయా! మన జీవితాల్లో కూడా ముందున్న పోగొట్టుకున్నటువంటి సమయం కావచ్చును, పోగొట్టుకున్న అనారోగ్యం కావచ్చును, పోగొట్టుకున్నటువంటి మన జీవితంలో ఏ నీడ ఉన్నా సరే యేసు రక్తం ద్వారా దేవుడు ఆ నీడను వెనక నడిపించి వెలుగులోనికి మనం ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా!
నువ్వు ముందుకు పోవడం సిద్ధపడుతున్నావా? కానీ మన జీవితం అంతా చీకటమయమే. నా జీవితం అంతా చీకటమయమే. మన కన్నీరంతయు ఏడిపే. మనము ఎక్కడున్నా సరే సైతానుడు వీరిని కష్టపెట్టాలి అని అనుకునేవాడంతా ఉంటాడు. 4 నెలలు మనం కష్టపెట్టిన ఆ వ్యక్తి ఇప్పుడు విమానంలో పోతున్నాడు, లండన్లో పోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతి సూర్యుడు మన మీద ప్రకాశింపబడును గాక. నీతి సూర్యుడు యొక్క వెలుగు మన మీద ఉండును గాక. మన యొక్క రేపు జరిగిన ఆరాధనలో ప్రభువే ఆ సూర్యుని యొక్క వెలుగుగా ప్రకాశింపచేసి ప్రశాంతముగా ఆరాధన ఆయన నడిపించునుగాక. నీవు నేను దేవుని యొక్క వెలుగులో నడుచుగా దేవునితో ముందుకు సాగిపోదాం. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన వైపుగా దేవుడు మనలను తన శిలువ రక్తం ద్వారా కడిగి పావనపరిచి మనకు ఎటువంటి సమస్య ఉన్నా, దేవుడు మనకి ఎటువంటి బాధ ఉన్నా వాటన్నిటిలో నడిపించకు పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు సాగిపోయి సహాయం చేయబడును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దేవుని సువార్తను ప్రకటించుటకు ఆ యొక్క దివి హెల్ప్ అను దీవిలో 2 భార్యాభర్త యవనస్తులు దేవుని సేవ కొరకు వెళ్ళి ఉన్నారు. ఆ దీవిలో ఆ దేవుని సువార్తను ప్రకటించుటకు వారు వెళ్ళిపోయినప్పుడు వారు సువార్తను ప్రకటించారు. ఆ దీవులంతా ఈ యొక్క మనుషులను చంపుకునే తినేవారు, నరమాంస భక్షకులే. కానీ వారిని చంపటానికి చుట్టూరు 500 వరుసలు, 500 మంది 5 వరుసలు వేసుకొని ఉన్నారు. వాళ్ళు బాణములతో వారు చంపడానికి రెడీగా ఉన్నారు. కానీ వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వారి యొక్క డేరా మీద దేవుని యొక్క దూతలు ఎక్కుట దిగుట గొప్ప వెలుగును వారు చూసి ఉన్నారు. అయ్యో, రాత్రి వేళ సమయం మిమ్మల్ని చంపడానికి మేము వచ్చి ఉన్నామయ్యా. కానీ ఆ పైన రెక్కలు కట్టుకొని చుట్టూరు తిరగటం మేము చూసి ఉన్నాం. అయ్యా, పాటలు దొరగారు, మమ్మల్ని క్షమించండి. రాత్రి వేళ మేమందరం మీ దగ్గరికి వచ్చాము చంపటానికి. మీరు లోపల ఉండి ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుని యొక్క వెలుగు ఆ గుడారం మీద ప్రకాశించింది. దేవుని వెలుగు అక్కడ ఉన్నది. దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది. దేవుని యొక్క వెలుగు మీలో పైన ప్రకాశంగా మేము చూసి ఉన్నాం. ఉదయాన్ని వచ్చి వారందరూ కలిసి ఆ దొరగారి దగ్గర మోకరించి ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థించు, దేవా వీరిని క్షమించండి, వీరిని బాగు చేయండి ప్రార్థన చేసినప్పుడు వారి మనోనేత్రములు తెలిసిన తర్వాత వారందరూ దేవుని బిడ్డలు అయ్యారు. మన జీవితాల్లో కూడా మనలో ఉన్న అజ్ఞానము తొలగిపోయి దేవుడే వారిని ముట్టి 500 మంది ఒకే రోజు బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. కాబట్టి మనుషులను చంపుకొని తినే జాతి వారి మధ్య వాక్యం చెప్పడానికి వెళ్ళిన వారే రక్షింపబడ్డారు. ఈరోజు నువ్వు నేను మోకరిల్లి మన సంఘం కొరకు ప్రార్థన చేయడము, మన యొక్క ఎదురవుతున్న సమస్యల కొరకు ప్రార్థన చేయడం, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఎదురవుతున్న ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించి గొప్ప విజయమును సాధించటకు ఈ యొక్క అమావాస్య పూర్ణములన్నీ వాటన్నిటిని తొలగించి నీతి సూర్యుడు యేసు ప్రభు మన తల మీద లేక మన మందిరములో ఉండి మనం ప్రకాశం చేసి పరిశుద్ధాత్మ వరములతో దేవుని అందరం నింపి ఈ యొక్క ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణంలో ఏనుటకు పరిశుద్ధాత్మ సదాకాలం తోడైంది మనల్ని నడిపించి దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగి మా యేసు రాజా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నువ్వు మాకిచ్చిన ఈ సమయం బట్టి వందనాలు. పాటను దొరగారిని మార్చండి. ఆ నూతన దంపతులు ఎంతోమంది చంపడానికి వచ్చి ఉన్నారు, 500 మంది. ఆ తెగవారి మధ్య సువార్తకి వెళ్ళినప్పుడు వారందరూ రక్షించావు దేవా, నీకు వందనాలు. ఈ దండు మణకపురం గ్రామంలో మాకు ఇచ్చి ఉన్నావు. కఠినమైన ప్రజలు మార్చబడి మందిరమంతా నింపబడి అనేక మంది మందిరంతో నీవు ఉండావు. కన్నీరు కారుస్తున్నారయ్యా. అయ్యా, స్వస్థకున్న బిడ్డల విషయమే ప్రార్థన చేస్తున్నావు.
మా కుటుంబంలో నెమ్మది దయచేయండి, మా సంఘంలో నెమ్మది దయచేయి. ఎవరైతే అనారోగ్యము బాధపడుతున్నారో ఇస్కియాను స్వస్థపరిచినట్లు బిడ్డలను స్వస్థపరచండి. మాలో ఉన్న ప్రతి విధమైన దిగులు, చింత, వేదనతో మా తండ్రి అయ్యా తీసుకున్నకు పనులెత్తి మా తండ్రి నా కుమారుడు మారాలి, నా కుమారుడు నేను చెప్పినట్టు నడవాలని వేదంతో ఉన్న బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన అంగీకరించండి. ప్రతి ఒక్కరి హృదయాలను మార్చి మందిరాన్ని నడిపించు. వందనం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమె కుటుంబంలోని వెలుగును ప్రకాశింపబడును గాక, వారి కుటుంబంలోని వెలుగు ఉండును గాక. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి కుటుంబంలోని వెలుగు ప్రకాశింపబడును గాక. ప్రతి ఒక్క కుటుంబంలో నీతిస్తున్న యేసుక్రీస్తు ప్రకాశింపజేసి ప్రభువా నువ్వు మాకు ముందుగా ఉండి మాకు ఎదురవుతున్న కోర్టు కేసు విషయంలో, జైలు విషయంలో, అయా ఈ యొక్క పోలీస్ కేసు విషయంలో సాధించుటకు పరిశుద్ధాత్మ దేవా మా గొప్ప విజయములు సాధిస్తామని ఇస్తామని నమ్ముతూ యేసు ఘనమైన నామమును స్తుతించి రేపు జరగనున్న పునరుద్ధాన పండగ ఆయా మొదటి ఆదివారం ప్రభుల విషయంలో మొదటి ఆరాధనలో మంచిగా మీరు ఘనత పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్.